ఆంధ్రప్రదేశ్లో ఉన్న జంతు ప్రదర్శనశాలలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిధులు సమకూర్చుకోవడం, అరుదైన జంతువుల్ని దిగుమతి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం మంగళగిరిలోని ఆయన నివాసంలో చైర్మన్ హోదాలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ, తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ సంస్థల్ని భాగస్వామ్యులు చేసి సిఎస్ఆర్ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ దిశగా తాను విశాఖ, తిరుపతిలో పర్యటించేటప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం తరహా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జూలను ఏర్పాటుకున్న అవకాశాల్ని పరిశీలించి జోన్ల వారీగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీసీబీని ప్రజలకు చేరువ చేయాలని, ప్రజలు నేరుగా కార్యాలయాలకు వచ్చి సమస్యలపై ఫిర్యాదులు చేసేలా ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం రోజు 2 గంటల సమయం కేటాయించాలన్నారు. వెబ్సైట్లో రాష్ట్రంలోని వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.